నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఏపీలోని పలు జిల్లాల్లోని పోర్టులకు కీలకమైన రహదారుల నిర్మాణానికి ముందడుగు పడింది. దాదాపు 5 ప్రధానమైన రహదారుల నిర్మాణానికి అవసరమైనటువంటి ప్రతిపాదనలు తయారు చేశారు. దానికి సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లోని అమరావతి మరియు ఎన్టీఆర్ జిల్లా, అమరావతి కృష్ణా జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో ఉన్నటువంటి ఈ యొక్క పోర్టులను అభివృద్ధి చేసేందుకు వాటికి కీలకమైన రహదారుల నిర్మాణానికి ముందడుగు పడింది. 5 ప్రధానమైన రహదారుల నిర్మాణానికి అవసరమైనటువంటి ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి పంపించేందుకు సన్నాహాలు ఆరంభమయ్యాయి. ఎన్హెచ్ఏఐ మరియు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అయినటువంటి మోర్తు ఈ అధికారులతో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కూడా ఇటీవల సమావేశమయ్యారు. ఈ యొక్క ఎంపీ కార్యాలయంలో అధికారుల సమావేశం జరిగిన తర్వాత ఈ రహదారుల నిర్మాణానికి మంజూరు చేయాలని గడ్కరీని అయితే ఈ యొక్క ఎంపీ కోరడం అయితే జరిగింది. మచిలీపట్నం పోర్టును జాతీయ రహదారితో అనుసంధానం చేసే 2 ప్రధానమైన రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. పోర్టు నుంచి మాచవరం రైస్ మిల్లు సెంటర్ వరకు 3.7 కిలోమీటర్లు 4 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారిని అభివృద్ధి చేయనున్నారు. అక్కడి నుంచి నేషనల్ హైవే 65ను కలిపేటువంటి 4 కిలోమీటర్ల రోడ్డు ఈ యొక్క 2 వరుసల రహదారిని 4 వరుసలుగా విస్తరించనున్నారు. వీటికి ప్రస్తుతం ప్రతిపాదనలు అయితే సిద్ధం చేస్తున్నారు. ఇక మచిలీపట్నం నుంచి మంగినపూడి బీచ్ వరకు 8 కిలోమీటర్ల రహదారిని 4 వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు. ఈ రహదారుల మధ్యలో వచ్చేటువంటి రైల్ ట్రాక్ల వద్ద ఆర్ఓబీల నిర్మాణాన్ని సైతం ప్రత్యేకంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎంపీ అయితే అధికారులను ఆదేశించడం అయితే జరిగింది. ఇక పెడన జాతీయ రహదారి నుంచి గుడివాడ హనుమాన్ జంక్షన్, నూజివీడు మీదుగా లక్ష్మీపురం వరకు 120 కిలోమీటర్ల రహదారి అభివృద్ధి చేయనున్నారు. పెడన నుంచి నూజివీడు వరకు 78 కిలోమీటర్లు 4 వరుసలుగా, అక్కడి నుంచి లక్ష్మీపురం వరకు 42 కిలోమీటర్లు 2 వరుసలుగా ఈ రహదారి నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈ యొక్క ఎంపీ అయితే కోరడం అయితే జరిగింది. ఇక గుడివాడ పట్టణంలో ప్రస్తుతం చేపట్టినటువంటి ఆర్ఓబీని నేషనల్ హైవే 216 దీంతో కలిసేందుకు 3.2 కిలోమీటర్ల పొడవైన 4 వరుసల రహదారి నిర్మాణం చేపట్టాలి. రోడ్డు మధ్యలో డివైడర్లు, అట్లనే సెంట్రల్ లైటింగు, డ్రైనేజ్ సౌకర్యం కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. పట్టణంలో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి ఈ 4 వరుసల రహదారి అనేది ఉపయోగపడుతుంది. ఇట్లా జిల్లాలో కీలకమైన ఈ రహదారుల నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈ యొక్క ఎంపీ బాలశౌరి ఈ ఎన్హెచ్ఏ మరియు మోర్త్ అధికారులకు సూచించారు. ఈ ప్రతిపాదనలు కేంద్రానికి పంపిన వెంటనే నిధులు మంజూరు చేసుకునేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించడం అయితే జరిగింది. ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఈ రహదారుల ఆవశ్యకతను కూడా వివరించినట్లు ఆయన తెలిపారు. ఇక మిగిలింది నిధుల మంజూరుకు సానుకూలంగా స్పందించారు కాబట్టి మంజూరుకు కృషి చేయడమేనని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఏది ఏమైనా ఈ పోర్టులకు ఉపయోగటువంటి యొక్క రహదారులను అభివృద్ధి చేయడం పట్ల అన్ని విధాల రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.